హలో గైస్, వెల్కమ్ టు సుమంత్ టాక్స్. అయితే మరి రీసెంట్గా నందమూరి వర్సెస్ మెగా ఫ్యామిలీ, సో వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళ మధ్యన అయితే చాలా పెద్ద పెద్ద ఫ్యాన్ వార్స్ అయితే జరుగుతున్నాయి. అసలు ఏంటి విషయం జరిగింది అని వీడియోలో మాట్లాడుకుందాం. యాక్చువల్గా వన్ ఆఫ్ ద సీనియర్ ఆర్టిస్ట్ అనమాట. ఇప్పుడెప్పుడో కొన్ని పాత సినిమాలు కనిపించేవారు. ఒక కారణ జన్ముడే. ఇంకా ఆహారం 40 బజ్జీలు తింటాడు ఒకేసారి. పచ్చిమిరకాయ బజ్జీలు పెడితే మామూలు 1-2-40 ఏకదాటికి తినేసి అలా ఒక చెంబుడు నీళ్లు తాగేసి ఒక సేపు చేసేసి ఓకే అంటాడు ఆయన. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది, అది కూడా సీనియర్ ఎన్టీఆర్కి సంబంధించి. అయితే ఆయన ఉద్దేశిస్తూ ఇలా మాట్లాడారు, ఆయన మామూలు మనిషి కాదు, కారణ జన్ముడు, సో చాలా మంచి మనిషి, గొప్ప మనిషి అని చెప్పి ఒకే చోట కూర్చున్న చోటే 40 బజ్జీలు ఏకదాటిగా తినగలడు, దాంతోపాటు ఒక చెంబుడు నీళ్లు తాగేసి వెంటనే బ్రేవ్ అని జీర్ణం కూడా తీసుకోగలడు అని చెప్పి కొంచెం వ్యంగ్యంగా చెప్పడం జరిగిందనమాట. సో అది మరి ఆయన కావాలని చెప్పాడో ఏమో తెలియదు, కానీ ఆ చెప్పిన ఆ డైలాగ్ మాత్రం ప్రజెంట్ ట్విట్టర్లో అయితే భారీగా ట్రెండ్ అవుతుంది. అంటే ఇది యాక్చువల్గా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? యాక్చువల్గా మనకి సర్లేరు నీకు రిలీజ్ అయి ఉంటుంది కదా, అందులో మన బాస్ చిరంజీవి గారు మాట్లాడారు. ఆ మాటల్ని నందమూరి ఫ్యాన్స్ ఏంటంటే కొంచెం కాంట్రవర్సీ చేద్దాం, మేమ్ మెటీరియల్ లాగా ట్రోల్ స్టఫ్ లాగా మార్చేద్దాం అని ఏదేదో ట్రై చేసి, సో రశ్మి ముండక అనే పదాన్ని, సో ఇలా కొన్ని పదాలు ఉన్నాయి, సో వాటన్నింటిని ఒక వీడియోలా చేసి సో బాస్ మీద ట్రోల్ చేద్దామని ట్రై చేశారు. బట్ రివర్స్లో ఏం జరిగింది, అది ఫన్నీ మేమ్లాగా అయిపోయింది. సో చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు దాన్ని. ఇన్ఫ్యాక్ట్ అదేదో ట్రోల్ స్టఫ్లా జరగలేదు, అది చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. అలాగంగా ఇలా మెగాస్టార్ మీద చేయడం మెగా ఫ్యాన్స్ అయితే తట్టుకోలేపారు. సో వాళ్ళకైతే ఇప్పుడు ఈ బజ్జీల కాన్సెప్ట్ తగిలింది. ఈ బజ్జీల కాన్సెప్ట్ మీద చాలా వీడియోలు చేస్తున్నారు అనమాట. ఇన్ఫ్యాక్ట్ మనకి ఒక సోల్ఫుల్ వ్లాగ్స్ అని చెప్పి ఒక ఆయన ఉంటాడు ఇన్స్టాగ్రామ్లో, ఆయన కూడా ఒక వీడియో లైవ్ పెట్టేసి లైవ్లో బజ్జీలు తినడం స్టార్ట్ చేశాడు, హెల్మెట్ ఒకటి పెట్టుకొని. అయితే ఈ రకంగా ఈ బజ్జీల కాన్సెప్ట్ అయితే ప్రజెంట్ ఆల్ ఓవర్ తెలుగు రాష్ట్రాల్లో అయితే ట్రెండ్ అవుతుంది అనమాట. సో ఇందులో మరి తారక్ గారు ఇన్వాల్వ్మెంట్ ఏమైనా లాగుతున్నారంటే లాగుతారు, ఖచ్చితంగా లాగుతారు, అంతే కదా. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ వర్సెస్ నందమూరి ఫ్యాన్స్ అంటే ఖచ్చితంగా తారక్ గారిని ఏదో ఒకలాగా అందులోకి లాగుతారు అనమాట. సో ఆ రకంగా ఎప్పుడూ కూడా మెగా వర్సెస్ నందమూరి అంటే ఎప్పుడూ అదొక రైవర్లీయే, అలాగే ఫ్యాన్స్ కూడా అలానే ఉంటారు. బట్ ఎప్పుడూ కూడా వాళ్ళు కలవలేరు. అగైన్ ఏదో ఎవరో ఒకరు స్టార్ట్ చేసినా మొత్తం రెస్పాండ్ అవుతారు. సో ఈ రకంగా ఈ వీడియో అయితే ప్రజెంట్ చాలా రకాలుగా యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ప్రతి దగ్గర స్టఫ్ అవుతుంది అనమాట. అంటే మెగా ఫ్యాన్స్ ఏంటంటే దీన్ని కంప్లీట్ ట్రోల్ మెటీరియల్గా మార్చేశారనమాట. సో వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు నందమూరి ఫ్యాన్స్ ఈ రకంగా జరుగుతుంది అని చెప్పి. మరి ఇంకా ఫ్యూచర్లో ఇంకా ఎలాంటి వీడియోస్తో వస్తారో ఏమో చూడాలి. మరి మీరేమనుకుంటున్నారో ఒకసారి కింద కామెంట్స్లో చెప్పండి.